శ్రీమద్రమారమణ గోవిందో హరి. శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రత కథ. ప్రథమోధ్యాయం. ఏకదా నైమిషారణ్యే ఋషయః శౌనకాదయః ప్రపచ్చూరానతం సర్వే సూతం పౌరాణికం ఖలు. పూర్వము ఒకనాడు శ్రీకరంబైన నైమిషారణ్యం నందు పురాణాలను చెప్పుట్లో విశేష ప్రజ్ఞ కలవాడైన శ్రీ సూత మహర్షిని శౌనకాది మహామునులు కొందరు చేరి ఇట్లు అడిగారు. వ్రతేన తపసా కిం వా ప్రాప్యతే వాంఛితం ఫలం తత్సర్వం శ్రోతుమిచ్ఛామః కథయస్వ మహామునే. ఓ పౌరాణిక బ్రహ్మ, సూత మహర్షి, మానవులు ఏ వ్రతము చేసినా కోరిన కోరికలు ఫలించి ఇహ పరలోక సిద్ధిని పొందెదరో, ఏ తపస్సు చేసినా లబ్ధి పొందెదరో మాకు సవివరముగా అంతయు విన్నవించండి అని అడిగారు. సూత ఉవాచ. నారదేనైవ సంపృష్టో భగవాన్ కమలాపతిః సురర్షయే యథైవాహ తచ్ఛృణుధ్వం సమాహితా. సూతుడు చెప్తున్నాడు. అది విన్న సూతుడు, ఓ మునిశ్రేష్ఠులారా, పూర్వము ఒకప్పుడు దేవర్షి అయిన నారదుడు శ్రీ మహావిష్ణువును మీరు అడిగినట్లే అడిగారు. భగవానుడగు శ్రీ మహావిష్ణువు స్వయంగా నారద మహర్షికి చెప్పిన దానినే మీకు చెప్పెదను, శ్రద్ధగా వినండి అని అన్నాడు. ఏకదా నారదో యోగి పరానుగ్రహకాంక్షయా పర్యటన్ వివిధాన్ లోకా మర్త్యలోకముపాగతః. పూర్వము ఒకప్పుడు లోక సంచార ప్రియుడైన నారదుడు సర్వలోకాలను తిరుగుచూ సర్వలోకానుగ్రహ కాంక్షితుడై భూలోకానికి వచ్చాడు. తత్ర దృష్ట్వా జనాన్ సర్వాన్ నానా క్లేశ సమన్వితాన్ నానాయోని సముత్పన్నాన్ క్లిశ్యమానాన్ స్వకర్మభిః కేనోపాయేన చైతేషాం దుఃఖనాశో భవిష్యతి ఇతి సంచింత్య మనసా విష్ణులోకం గతస్తదా. భూలోకంలో పూర్వజన్మ కర్మ ఫలములచే పలు జన్మలను ఎత్తుతూ పలు కష్టాలను అనుభవించుచున్న మానవులను చూచి జాలిపడి వీరి కష్టములను కడతేర్చు ఉపాయము ఏది అని విచారించుచు విష్ణులోకమునకు వెళ్ళాడు. తత్ర నారాయణం దేవం శుక్లవర్ణం చతుర్భుజం శంఖచక్ర గదా పద్మ వనమాలా విభూషితం దృష్ట్వా తం దేవదేవేశం స్తోతుం సముపచక్రమే. దేవర్షి అయిన నారద మహర్షి విష్ణులోకంలో చతుర్భుజుడును, తెల్లని శరీరం గలవాడును, శంఖ చక్ర గదా పద్మవనమాలా విభూషితుడును అగు భగవంతుడైన శ్రీమన్నారాయణను చూచి స్తుతించసాగాడు. నమో వాంగ్మనసాతీత రూపాయామిత శక్తయే ఆదిమధ్యాంతహీనాయ నిర్గుణాయ గుణాత్మనే సర్వేషాం ఆదిభూతాయ భక్తానాం ఆర్తినాశినే భక్తానాం
ఆర్తినాశినే. మనస్సుకు గాని మాటలకు గాని ఊహించి చెప్పుటకు అలవి కాని అతీతమైన రూపము కలవాడును, ఆది మధ్యాంతరహితుడును, నిర్గుణుడును, సుగుణాత్మకుడైన ఆది పురుష, భక్తుల బాధలు తొలగించు భగవంతుడా శ్రీమన్నారాయణ, నీకు నా నమస్కారము. శ్రుత్వా స్తోత్రం తతో విష్ణుర్నారదం ప్రత్యభాషత. ఆ స్తోత్రాన్ని విన్న శ్రీ మహావిష్ణువు సంతసించి నారదునితో ఇట్లు పలికాడు. శ్రీ భగవానువాచ కిమర్థమాగతోసి త్వం కిం తే మనసి వర్తతే కథయస్వ మహాభాగ తత్సర్వం కథయామి తే. ఓ నారద మహర్షి, నీ రాకకు కారణమేమి, నీ కోరిక ఏమిటి చెప్పు, తీరుస్తాను అన్నాడు. నారద ఉవాచ మర్త్యలోకే జనా సర్వే నానా క్లేశ సమన్వితాః నానాయోని సముత్పన్నాః పచ్యంతే పాపకర్మభిః తత్కథం శమయేన్నాథ లఘూపాయేన తద్వద శ్రోతుమిచ్ఛామి తత్సర్వం కృపాస్తి యది తే మయి. ఓ లక్ష్మీ వల్లభ, శ్రీమన్నారాయణ, జగద్రక్షక, భూలోకమందలి జనులందరూ బహుజన్మలలో బుట్టుచు బహు కష్టములతో పాపకర్మలను అనుభవించుచున్నారు. వారి కష్టములను కళతేర్చు ఉపాయం ఏదైనా చెప్పి దయతో అనుగ్రహింపుము. శ్రీ భగవానువాచ సాధు పృష్టం త్వయా వత్స లోకానుగ్రహకాంక్షయా యత్కృత్వా ముచ్యతే మోహాత్ తచ్చృణుష్య వదామి తే. వ్రతమస్తి మహాపుణ్యం స్వర్గమర్త్యేషు దుర్లభం తవ స్నేహాన్మయా వత్స ప్రకాశః క్రియతేధునా. సత్యనారాయణస్యేదం వ్రతం సమ్యగ్విధానతః కృత్వా సజ్జ సుఖం భుంక్త్వై చ ముష్మిన్మోక్షమాప్నుయాత్. ఓ నారద, లోకానుగ్రహకాంక్షతో మంచి విషయాన్ని అడిగావు, చాలా బాగుంది. మానవులు దేనిచే సంసార భ్రాంతిని వదిలి సుఖ సంతోషాలను నొందెదరో అట్టి సులభోపాయమును చెబుతాను వినుమన్నాడు. భూలోకమందును స్వర్గలోకమందును కూడా దుర్లభమైనటువంటి మహాపుణ్యప్రదమైన వ్రతం ఒకటి కలదు. నీ అందలి వాత్సల్యముచే దాన్ని చెబుతున్నాను విను. అదే శ్రీ సత్యనారాయణ వ్రతము. దానిని విధి విధానమున భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు ఇహలోకమున సర్వసుఖములను అనుభవించి పరలోకమున మోక్షమును పొందెదరు. నారద ఉవాచ తచ్ఛ్రుత్వా భగవద్వాక్యం నారదో మునిరబ్రవీత్ కిం ఫలం కిం విధానం చ కృతం కేనైవ తద్వ్రతం తత్సర్వం విస్తరాద్ బ్రూహి కథం కార్యం చ తద్వ్రతం. ఓ మహాప్రభు శ్రీమన్నారాయణ, ఆ వ్రతాన్ని ఆచరించడం వలన మనకు ఏమి ఫలితం వస్తుంది? ఆ వ్రతాన్ని ఆచరించుట ఎట్లు? ఇంతకు పూర్వము ఈ వ్రతాన్ని చేసి ఫలితం పొందిన వారు ఎవరైనా కలరా? ఈ వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి?
అంతయు నాకు సవిస్తరముగా తెలుపవలసిందని కోరుచున్నాను మహాప్రభు. శ్రీ భగవానువాచ దుఃఖశోకాదిశమనం ధనధాన్య వివర్ధనం సౌభాగ్యసంతతికరం సర్వత్ర విజయప్రదం మాఘే వా మాధవే మాసి కార్తికే వా శుభాదినే సంగ్రామారంభవేళాయాం యదా క్లేశస్య సంభవః దారిద్ర్యశమనార్థం చ వ్రతం కార్యం వరేప్సుభిః. భగవంతుడు చెప్పుచున్నాడు, ఈ వ్రతము ప్రజల కష్ట నష్టాలను విచారాన్ని పోగొడుతుంది. ధనధాన్యములను వృద్ధినొందించుచు సౌభాగ్యకరమైన సంతానాన్ని సర్వత్రా విజయాన్ని ప్రసాదిస్తుంది. మాఘ, వైశాఖ, కార్తీక మాసములందు కానీ ఏదైనా శుభదినమునందు కానీ ఆచరించవలను. యుద్ధ ప్రారంభమునందును, కష్టములు వచ్చినప్పుడును, దారిద్ర్యము సంభవించినప్పుడును అవి తొలగిపోవుటకు ఈ వ్రతము ఆచరించవలేము. మాసే మాసే చ కర్తవ్యం వర్షే వర్షే ధవా పునః కర్తవ్యతాస్తి హే విప్రా యథా విభవసారతః. దీనిని శక్తి గలవారు ప్రతి నెల ఆచరింపవచ్చును, లేదా శక్తిని బట్టి సంవత్సరంలో ఒక్కసారైనను జరుపుకోవచ్చును. ఏకాదశ్యాం పూర్ణిమాయాం రవి సంక్రమణేపి వా వ్రతం కార్యం మునిశ్రేష్ఠ సత్యనారాయణస్య హి ప్రాతరుత్థాయ నియతో దంతధావనపూర్వకం నిత్యకర్మ విధాయాధా వేవం సంకల్పయేన్నరః భగవన్ దేవదేవేశ సత్యనారాయణ వ్రతం తత్ప్రియార్థం కరిష్యామి ప్రసీద కమలాపతే. ఏకాదశి రోజున కానీ, పౌర్ణమి రోజునను కానీ, సూర్య సంక్రమణం రోజున కానీ ఈ సత్యనారాయణ వ్రతమును చేయవచ్చు. ఉదయాన్నే సూర్యోదయ పూర్వమే లేచి దంతధావనాది స్నానాది నిత్యకృత్యములను నిర్వర్తించి శుచిర్భూతుడై భగవంతునికి సమర్పించి, స్వామి సత్యనారాయణ, నీ అనుగ్రహ ప్రాప్తికై భక్తి శ్రద్ధలతో నేను ఈ వ్రతమును ఆచరించుచున్నాను, నాపై దయచూపుము అంటూ నిశ్చల భక్తితో భగవంతుణ్ణి ధ్యానించాలి. ఏవం సంకల్పమాద్యాహ్నే కృత్వా మాద్యాహ్నికీ క్రియాః సాయం కాలే పునఃస్నాత్వా యజేద్దేవం నిశాముఖే పూజాగృహం సమాసాద్య నానాలంకారశోభితం పూజాస్థాన విశుద్ధ్యర్థం గోమయేన విలేపయేత్ తతః పంచవిధైశ్చూర్ణైః రంగవల్లీం ప్రకల్పయేత్ తస్యోపరిన్యసేద్వస్త్రం సదశం నూతనం దృఢం తండులం తత్ర విన్యస్య తన్మధ్యే కలశం న్యసేత్ రాజతం వా ధవా తామ్ర నూరకూటేన నిర్మితం ద్రవ్యాభావే మార్తకం వా విత్తశాఠ్యం న కారయేత్ తస్యోపరిన్యసేద్వస్త్రం సదశం నూతనం దృఢం. అట్లు సంకల్పించి మధ్యాహ్న సమయం నందు కూడా సంధ్యావందనాలను నెరవేర్చుకొని సాయంకాలం మరల స్నానం ఆచరించి ప్రదోషకాలము అసుర సంధ్య వేళ దాటిన పిమ్మట వ్రత పూజను ఆరంభించాలి.
పూజా ప్రదేశాన్ని స్థలశుద్ధి చేయాలి. మట్టి ఇండ్లు కలవారు గోమయంతో అలికి చక్కని ముగ్గులు పెట్టాలి. వరిపిండితో సహా 5 రంగుల పొడులతో అందమైన శుభకరమైన ముగ్గులు పెట్టి ఆ ముగ్గులపై అంచులున్న కొత్త వస్త్రంను పరచాలి. ఆ బట్టపై బియ్యం పోసి మధ్యలో శక్తిని బట్టి వెండి కానీ రాగి కానీ ఇత్తడితో కానీ చేసిన కలశాన్ని ఉంచాలి. మరీ బాగా పేదవారైనచో మట్టి కలశాన్నైనను ఉంచవచ్చు. శక్తి ఉండి లోభత్వమును చూపరాదు. శక్తి కొలది సకలము ఆచరించాలి. కలశంపై మరల కొత్త వస్త్రాన్ని పల్చాలి. తస్యోపరిణ్యసేద్దేవం సత్యనారాయణం ప్రభుం కర్షమాత్ర సువర్ణేన తదర్థాన్ దేవనా పునః వా పునః ప్రతిమాం కారయేద్విప్ర సత్యదేవస్య సత్పతేః పంచామృతేన సుస్నాతం మంటపోపరి విశ్యసేత్. తస్యోపరిణ్యసేద్దేవం సత్యనారాయణం ప్రభుం కర్షమాత్ర సువర్ణేన తదర్థాందేన వా పునః ప్రతిమాం కారయేద్విప్ర సత్యదేవస్య సత్పతేః పంచామృతేన సుస్నాతం మంటపోపరి విన్యసేత్. ఆ నూతన వస్త్రంపై సత్యనారాయణ స్వామి ప్రతిమ నుంచి పూజించాలి. 80 గురిగింజల ఎత్తు బంగారంతో కానీ దానిలో సగము కానీ లేక 20 గురిగింజల ఎత్తు బంగారంతో కానీ చేసిన సత్యనారాయణ స్వామి ప్రతిమను ఉంచాలి. ఈ ప్రతిమను పంచామృతాలతో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, నీరు ఇటువంటి వాటిచే శుద్ధి చేసి మంటపంలో ఉంచవలను. విఘ్నేశః పద్మజా విష్ణుః మహాదేవశ్చ పార్వతీ ఆదిత్యాదిగ్రహాः సర్వే శక్రాజ్యష్టదిగీశ్వగాः అత్రాం దేవతా ప్రోక్తా స్తప్పాదగ్రే ప్రపూజయేత్. ప్రథమంగా విఘ్నేశ్వరుని, తరువాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, శివుడిని, పార్వతిని, ఆదిత్యాది నవగ్రహాలను, ఇంద్రాది అష్టదిక్పాలకులను, అధిదేవతలను, ప్రత్యధి దేవతలను పూజించాలి. కావున వారిని ముందుగా ఆవాహనం చేయాలి. అగ్రతః కలశే దేవం వరుణం పృథగర్చయేత్. ఓం ప్రప్రథమంగా మొదట కలశము నన్న వరుణదేవుని ఆహ్వానం చేసి విడిగా పూజించాలి. గణేశ ప్రభృతీన్ పంచ కలశోస్యోత్తరే న్యసేత్ ఉదక్ సమాప్త్వా సంప్తాప్య పూజనీయాః ప్రయత్నతః. పిమ్మట విఘ్నేశ్వరుడగు మున్నగు 5 దేవతలను కలశముకు ఉత్తర దిశయందు మంత్రములతో ఉదక సమాప్తిగా ఆవాహనం చేసి పూజించాలి. పూర్వాది దిక్షు చేంద్రాదీన్ పూజయేచ్ఛుద్ధమానసః తతో నారాయణం దేవం కలశే పూజయేత్ స్తుతీః. సూర్యాది గ్రహములను, దిక్పాలకులను ఆయా స్థానములందు ఆవాహన చేసి పూజించాలి. అటు పిమ్మట సత్యనారాయణ స్వామి కలశమందు ప్రతిష్ఠించి పూజించాలి. అనగా అష్టదిక్పాలకులను తూర్పు మొదలగు 8 దిశలయందును ప్రతిష్ఠించి పూజించాలి. పిమ్మట సత్యదేవుని కలశం మీద పూజ చేయాలి. చాతుర్వర్ణ్యై వ్రతం కార్యం స్త్రీభిర్వాపి మునీశ్వరః పౌరాణికైర్వైదికైశ్చ మంత్రైర్బ్రాహ్మణ సత్తమః కల్పోక్త విధినా కుర్యాత్ సత్యదేవస్య పూజనం పౌరాణికైరేవ మంత్రైః
కుర్యాత్ పూజాం ద్విజేతరః. 4 వర్ణాల వారు అనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, ఆడవారు కూడా ఈ పూజను చేయవచ్చును. బ్రాహ్మణులు మున్నగు వారు కల్పోక్త ప్రకారముగా వైదిక పురాణ మంత్రములతోనూ, బ్రాహ్మణులు కాని వారు కేవలము పౌరాణిక మంత్రములతోనూ పూజించవలేను. యస్మిన్ కస్మిన్ దినే మర్త్యో భక్తి శ్రద్ధా సమన్వితః సత్యనారాయణం దేవం యజేచ్ఛైవం నిశాముఖే. మనుషులు ఎవరైనను భక్తి శ్రద్ధలతో ఏ రోజునైనను ఈ వ్రతమును చేసుకునవచ్చును. కానీ పగలు ఉపవాసం ఉండి సాయం సమయమందే సత్యనారాయణ స్వామిని పూజించాలి. బ్రాహ్మణే బాంధవైశ్చైవ సహితో ధర్మతత్పరః నైవేద్యం భక్తితో దద్యాత్ ప్రసాదం భక్ష్యముత్తమం. రంభాఫలం ఘృతం క్షీరం గోధూమస్య చ చూర్ణకం అభావే శాలిచూర్ణం వా శర్కరాం చ గుడం తథా సపాదం సర్వభక్ష్యాని చైకీకృత్య నివేదయత్. ఈ వ్రతమును బ్రాహ్మణులు బంధువులతో కలిసి చేసుకోవాలి. అరటి పండ్లు, ఆవు పాలు, ఆవు నెయ్యి, షేరుంబావు గోధుమ నూకగాను వరి నూకతో కానీ వాటికి పంచదారను కలిపి ప్రసాదం చేసి స్వామికి నివేదించాలి. చక్కెర లేనిచో బెల్లం కూడా కలపవచ్చు. అవన్నీ 1 కేజీ చొప్పున చేర్చి ప్రసాదం చేసి స్వామికి నివేదన చేయాలి. విప్రేభ్యో దక్షిణాం గద్యాత్ కథాం శ్రుత్వా జనైః సహ తతశ్చ బంధుభిస్సార్ధం విప్రాన్ సప్రీతి భోజయేత్. ప్రసాదం భక్షయేత్ భక్త్యా నృత్యగీతాదికం చరేత్. తతశ్చ స్వగృహం గచ్చేత్ సత్యనారాయణం స్మరన్. ఏవం కృతే మనుష్యానాం వాంఛా సిద్ధే భవేద్ ధ్రువం. విశేషతః కలియుగే లఘూపాయో హి భూతలే. లఘూపాయో హి భూతలే. శ్రీమద్ రమణ రమణ గోవిందో హరి. ఇట్లు స్వామికి నివేదించిన నైవేద్యమును అందరకు పంచి ఆరగించి బ్రాహ్మణులకు శక్తి కొలది దక్షిణ తాంబూలాలతో సత్కరించి దీవెనలను అందుకొని బ్రాహ్మణులతో సహా అందరూ షడ్రసోపేత భోజనము ఆరగించాలి. సత్యనారాయణ స్వామిని నృత్య గీతాది మహారాజోపచారములతో సంతుష్టిని చేయాలి. కలియుగంలో భూలోకమందు మానవులు తమ కామితార్థములను తీర్చుకొనుటకు సులభమైన వ్రతము మార్గము ఇదే. మానవులు తమ కోరికలను తీర్చుకొనుటకు ఇంతకంటే సులభమైన వ్రతము ఇంకొక మార్గము లేదు అని శ్రీమన్నారాయణుడు నాదులకు ఉపదేశించిన సూత మహర్షి శౌనకాది మహాములకు విన్నవించాడు. శ్రీమద్రమణ గోవిందో హరి. శ్రీ సత్యనారాయణ స్వామికి జై.